వరంగల్ సభకు జనం భారీగా తరలిరావాలని అన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండల వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలతోని చర్చించారు. జన సమీకరణపై లీడర్లు నజర్ పెట్టాలని అన్నారు. సభ ద్వారా 3 ఏళ్ల పాలనలో సర్కార్ సాధించిన ప్రగతి పథకాలపై సీఎం కేసీఆర్ ప్రజలకు వివరిస్తారని అన్నారు. డిప్యూటీ సీఎం నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. వర్ధన్నపేట నియోజకవర్గంలో చక్కటి నాయకత్వం ఉన్నది. పార్టీ కొరకు పట్టుదలతో పనిచేసే నాయకులు ఉన్నారు. వాళ్ళను ప్రోత్సహించే ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మీరు నిర్దేశించుకున్న లక్ష్యం 60,000 జన సమీకరణ సాధ్యమవుతుంది. అది మీరు చేసి చూపిస్తారనే నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ప్రకాష్ రెడ్డి పేట బహిరంగ సభకు చుట్టూ వర్ధన్నపేట నియోజకవర్గం ఉన్నది. ఎవరైనా బహిరంగ సభకు రావాలంటే అన్ని వైపుల నుంచి మిమ్మల్ని దాటేసుకుంటేనే వాళ్ళు ప్రకాష్ రెడ్డి పేటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే గారు గ్రామంలో ఏ రకంగా ఎంతమంది రాబోతున్నారు, వాళ్ళకి ఏ రకంగా వాహనాలను సమకూర్చామనే విషయాలను కూడా చాలా వివరంగా చెప్పారు. డివిజన్ 6 నుంచి 5,000 మందిని తరలిస్తామని ఇచ్చారు. మరి డివిజన్ 6 నుంచి 5,000 మందిని తరలించాలి అంటే మనకి ఇంకా 25, 26 2 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 2 రోజులు కష్టపడి పనిచేసి జన సమీకరణ పైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికి వారే ఏ గ్రామానికి ఆ గ్రామమే, ఏ డివిజన్ కు ఆ డివిజనే మీరు మీ బస్సులో గానీ మీ ఆటోలో గానీ మీరు వచ్చే వాహనంలో గానీ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. కాస్తో కూస్తో పులిహోర పాకెట్లో ఇంకేదన్నా కొంత వెజిటేరియన్ బిర్యానీ పాకెట్ల లాంటియో ఏదన్నా పాకెట్లు ఎక్కడికక్కడే గ్రామంలో చేసుకొని ఆ మంచినీటి సౌకర్యము ఆ పులిహోర సౌకర్యం చేసుకుని సభకు వస్తే సాయంకాలము సభా స్థలికి చేరుకునే ముందు గాని లేదా పార్కింగ్ ప్లేస్ కి వచ్చిన తర్వాత గాని ఒక 10 నిమిషాలు వాళ్ళకి ఇన్ని మంచినీళ్లు ఇంత తెచ్చిన పులిహోర కనుక ఇచ్చినట్టయితే అది తిరిగి బహిరంగ సభకు 6 గంటల లోపే బహిరంగ సభకు చేరుకునే విధంగా మీరందరూ రావాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.